మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సార్ ముఖ్యంగా చేయూత పథకంలో భాగంగా వికలాంగుల పెన్షన్ అంటే కొంతమంది దీనిలో సార్ వాళ్ళు వస్తున్నా కూడా కొంతమంది అప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అవి మనం స్క్రూటినీ చేసేటప్పుడు వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుంది. సో వికలాంగుల పెన్షన్స్ కోసం 7,259 అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మన జిల్లాలో మొత్తం వికలాంగుల పెన్షన్ మనం ఏవైతే ఇవ్వడం జరుగుతుందో అది 17,156. ఇతర పెన్షన్ మనం చూసుకుంటే సార్ మన జిల్లాలో అన్ని వివిధ రకాలైన వితంతు పెన్షన్లు 44,748 ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ వికలాంగులది చెప్పడం జరిగింది 17,156. అదేవిధంగా గీత కార్మికులకి 3,596, చేనేత కార్మికులకి చేనేత వృత్తి చేసే వాళ్ళకి 2,470 మెంబర్స్కి మనం ఆల్రెడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒంటరి మహిళా కేటగిరీ కింద సౌకర్యం కలిగిస్తుంది. ఎక్కడ ఇబ్బంది రాకుండా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అవన్నిటిని కూడా అధిగమిద్దామని చెప్పి కేవలం తీసుకున్న 2 రోజుల నిర్ణయంలోనే మరి అమలు చేసే ప్రయత్నం ఆర్టీసీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకి కలిగించడం అనేది చాలా చిన్నది పని కాదు. దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకు చెప్తామన్నా అంటే ఇప్పుడే కలెక్టర్ గారు చదివారు, మహిళా ప్రయాణికుల సంఖ్య 48% నుంచి 68% పెరిగింది. అంటే వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాలనే ఒక ప్రయత్నంలో చెప్తా ఉన్నాం. 48% నుంచి 68% వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అంటే మనం ఆలోచన చేస్తే 20% మంది మహిళా సోదరిమణులు స్వేచ్ఛగా ఈరోజు మేము కూడా ప్రయాణ సౌకర్యం ఎక్కడికంటే అక్కడ పోవచ్చని 20% వరకు వారి సంఖ్య పెరగడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మేము కర్ణాటకలో కూడా ఇది చేస్తున్నప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. చేస్తూ ఉన్నప్పుడు ఆదాయం పెరగదు, అసలే ఆర్టీసీ నష్టంలో ఉంది, ఈ నష్టంలో ఉన్న ఆర్టీసీ బస్సు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా ఏదో చేయబోతుంది అనే కొన్ని విమర్శలు వచ్చినాయి. కొంతమందికి ఇబ్బందులు కూడా పడే ప్రమాదం కలిగినప్పుడు ఈరోజు నేను చెప్పలే, కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఆర్టీసీకి సంబంధించి ఆదాయం ప్రతిరోజు 39 లక్షల నుంచి 51 లక్షలు పెరిగింది. అంటే ఆదాయం పెరిగితే ఆర్టీసీ కార్పొరేషన్కి ఆదాయం పెరిగితే ఈరోజు మనకు కావాల్సిన మొబిలిటీ ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీని. మరొక 1000 బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి. ఇది మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తూ ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదలు పెడితే 2 డాక్టర్స్ కూడా ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు. ఐ థింక్ యూ విల్ అప్రిషియేట్.
ఈరోజు 1822 శస్త్రచికిత్సలు జరిగి దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. దానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్స్కి ఇచ్చే కార్యాచరణ తీసుకున్నాం. మేమే ఏమంటున్నాం అంటే, నేను అధికారులను కూడా కోరేది ఒకటి, ఇది స్వేచ్ఛాయుతమైన పరిపాలన ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, జిల్లాకు సంబంధించిన మరి అధికారులను కూడా కోరుతా ఉన్నాను. ఎవరైనా మంచి సలహా సూచనలు ఇస్తే, కొత్త ప్రభుత్వం ఏర్పడి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో నేను ఇచ్చే సూచనలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని, మాకు బేషిజాలు లేవు. ప్రజలకు సంబంధించిన అవసరాలను తీర్చడానికి మేము ఇచ్చే 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఒక ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే నేను మీ అందరి సహకారాన్ని కోరడానికి వచ్చిన, ఫస్ట్ మీ అందరి చేయూతను కోరడానికి వచ్చిన. ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ వారికి చేరువ కాలేవు కనుక మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో మీరందరూ పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుతూ, నేను గౌరవ శాసనసభ్యులను కూడా, వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులను కూడా వారు సలహాలను, సూచనలను, మరి ఇంకేదైనా జిల్లాకు సంబంధించిన వేరే ఇతర అంశాలపైన కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ, ఐ రిక్వెస్ట్ కలెక్టర్ టు కంటిన్యూ ది మీటింగ్. థ్యాంక్ యూ. పాత్రికేయులందరూ కూడా నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఇంకా 50 రోజులు కూడా కాలేదు. సో మాకు ఇక్కడ సమస్యల విషయం చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ ఇప్పుడే ఎక్కువ మీ ముందుకు తీసుకురాకుండా కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ప్రోగ్రెస్ ఉన్నాయో అవి పెండింగ్ అవ్వకుండా చూడాలని చెప్పి నేను దయచేస్తామని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే డాక్టర్ సంజయ్ కోట్ల చెప్పినట్టు టీఎఫ్ఐడిసి కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఏసీడీపీ ఫండ్స్ కావచ్చు, ఏవైతే గతంలో ప్రొసీడింగ్స్ వచ్చి టెండర్స్ అయి పనులు మొదలైనవో అవన్నీ కూడా మళ్ళీ మీరు జరిగే విధంగా చూడాలని చెప్పుకుంటాను. రెండవది, జగిత్యాల జిల్లా కేంద్రం మీకు తెలిసి మీరు మొదటి చూడవచ్చు. పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కరీంనగర్కు ఆల్మోస్ట్ దీటుగా జగిత్యాల మొదటి చూడింది. ఇప్పుడు మళ్ళీ జిల్లా కేంద్రం అయింది. అతిపెద్ద ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని జగిత్యాల పట్టణంలో గతంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయింది. అయితే దాన్ని మేము 4,520 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్గా పూర్తి చేసుకొని 3,722 houses డిస్ట్రిబ్యూటెడ్. దాంట్లో ఏదో కొద్ది అవకతవకలు చేస్తే కూడా ఒక 50 అధికారులు తీసి డిలీట్ చేసి చర్యలు కూడా తీసుకున్నారు. మిగతా 800 కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం. దాంట్లో భాగంగా 14 కోట్లు మిషన్ తోటి వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభమైంది సార్. అందరూ ఇంకో 25 crores తోటి టౌన్కు మరియు అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఫండ్స్ వచ్చినాయి. దయచేసి మనం కొనేదంటే ఇట్స్ ఫర్ ద పూర్ పీపుల్. మోర్ దాన్ 4,520 అంటే మీకు తెలుసు, 20,000 అబౌవ్ పాపులేషన్. అది ఒకటి అయ్యే విధంగా చూడాలని చెప్పి కూడా తమని కోరుతా ఉన్నాం. గతంలో అక్కడ హౌసింగ్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు వచ్చి శిలాఫలకం వేసినప్పుడు దానికి ఒక దారి కూడా ఒక దాత ఇచ్చిందని చెప్పి ఆ దారిలో రోడ్డు లైట్స్ అవన్నీ కూడా వేసింది. నవ్వు ఆ దాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అడ్డుగా గొడవ. దానివల్ల మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. 20,000 మంది పైన పాపులేషన్ అక్కడికి పోతారు. జగిత్యాల బీద బడుగు పోయిన వాళ్ళు. దట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్ సార్. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా ఉంది. అది ఒకటి పూర్తి చేసే విధంగా. అయితే మిగతా 800 ఇల్లు ఎందుకు మిగిలిపోయినాయంటే, గతంలో ఇంద్రమ్మ ఇల్లు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కొందరు కట్టుకోలేకపోయారు. సో ఇప్పుడు వాళ్ళకేమో అలర్ట్ అయినట్టు వస్తుంది. ఎందుకంటే సీనియర్ మీకు అంతా తెలుసు, అప్పుడు హుడ్కోలో కానీ లేదా వివిధ బ్యాంకులతో టైప్ ఉంది. సో టీఎస్కేఎస్ పంపినప్పుడు 50 హౌస్ అని వస్తుంది. అది కొంత డిలీట్ చేయిస్తే తమరు మీద వాళ్ళకి అవకాశం వస్తుంది. రెండవది, ఎప్పుడో వెహికల్ ఉండి చిన్నగా 4-wheeler టెంపో ఉంటే అమ్ముకున్నా కానీ వాళ్ళ పేరు మీద వచ్చింది. డిలీట్ చేయిస్తే 500 కూడా
మీ చేతుల మీదుగా ఈ కొత్త ప్రభుత్వంలో బీద వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది అతిపెద్ద కార్యక్రమం మనం చేయాల్సిందని కోరుతున్నాం. రెండవది జగిత్యాల జిల్లా కేంద్రం చాలా మంచిగా ఉన్నది. మొదటి నుంచి కూడా అన్నిటికి కూడా ఒక సెంటర్. ఇప్పటికే మీకు తెలుసు, మొదటి నుంచి కూడా ఇరిగేషన్కి అయితే మనకు నీటిపారుదల రంగానికి ఇదే మెయిన్ ఏర్పాటు ఉంది. మీరు కూడా మీ నాన్నగారు కూడా ఆడ మీటింగ్స్కి ఇక్కడికి వచ్చే ఉంటారు, అవన్నీ చూసినాం. మరి ఈ ప్రాంతంలో ఇప్పటి చిన్న సమస్యల్ని, అందులో అతి ముఖ్యమైనది రోలవాల్ ప్రాజెక్ట్ సార్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ లిటిల్ ల్యాండ్ అక్కడ ఫారెస్ట్ వాళ్ళ దాంతో ఇప్పటికి కొంత అక్వైర్ చేసి ఇచ్చినాం ప్రైవేట్ది. అదొకటి కూడా చాలా ముఖ్యం సార్. చిన్న పని చేస్తే దాదాపు 30,000 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. దాంట్లో గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వారి ప్రాంతానికి కూడా దాదాపు 15,000 ఎకరాలకు కూడా నీళ్లు ఆయకట్టు స్థిరీకరణ అయిపోతుంది. ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా ధర్మపురి అక్కడంతా కూడా వస్తుంది సార్. దీస్ ఆర్ 2 most important things, sir. Many issues will be there. We'll come personally and meet you, sir. Many thanks for coming all the way here. Thank you very much. మీరు రేస్ చేసిన కన్సర్న్ అన్నీ కూడా మినిట్స్ రూపంలో గౌరవ మంత్రి వర్యులు గారికి కూడా పంపించడం జరుగుతుంది. సో అండ్ వీ విల్ ఆల్సో ఫాలో ఇట్ ఫ్రమ్ అవర్ ఎండ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా సార్, as I was telling sir, our district is mostly agriculture based industry sir, and also horticulture is also very good, especially mango. Tamaru industries minister kabatti jillaki konni tappanisariga there is lot of scope for horticulture sir, and processing of horticulture produce and all. అదే విధంగా రీసెంట్ గా మన ఆయిల్ పామ్ కింద కూడా లోధియా has already identified 27 acres of land. ఆయిల్ పామ్ ఎంత జరుగుతుందా సార్? జరుగుతుంది సార్, మనకి కొంచెం లేట్గా స్టార్ట్ కావడం జరిగింది సార్. ఆల్రెడీ మనకి టార్గెట్కి ఆల్మోస్ట్ 2,000 acres మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. అయితే దెర్ ఈస్ క్వైట్ లిటిల్ బిట్ హెజిటెన్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్ విత్ రిగార్డ్ టు పేమెంట్ ఫర్ ద డ్రిప్ సార్. అది ఒక్కటే కొంచెం మన ఇబ్బందికరంగా ఉంది, కానీ అదర్వైజ్ దేర్ ఆర్ మెనీ ఫార్మర్స్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ సార్. అండ్ లోహియా ఇస్ ద కంపెనీ హూ is given for our district sir, so they have also sir horticulture. Yes sir, Pratap. Yes, Pratap garu చెప్తారా ఎంతమంది farmers and how things are going? For that 0.25 also you can storage. Another 200 acres కూడా మనం acquire చేసుకోవచ్చు. See garu, hope you understood the issue. Existing capacity ki issue లేనప్పుడు why we are stopping it? మేము ఇనిషియల్గా కొంచెం రిక్వెస్ట్ చేసాం సార్, షటర్స్ పెడతామని లాస్ట్ ఇయర్ కూడా. సో సార్ వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యడం వాళ్ళు కూడా ఆబ్జెక్షన్స్ రేజ్ చేశారు సార్. ఈ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ కూడా ఫారెస్ట్ వాళ్ళ అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది సార్ 95%. మీ ఈ గారు ఉన్నారా? ఈ గారు యూ షుడ్ రియాక్ట్. యు ఆర్ ద ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్. ప్లీజ్ టెల్. మైక్ అమ్మా. No, you please tell us. No issue. 95% వర్క్ అయిపోయింది సార్. ఒకవేళ షట్టర్స్ 3 షట్టర్స్ ఫిక్స్ చేయాలి సార్. 3 షట్టర్స్ ఒకవేళ ఫిక్స్ చేసేది టోటల్ స్టోరేజ్ అంతా ఎవరు చేయాలి? 3 షట్టర్స్ మేమే చేస్తాం సార్. మరి ఎందుకు చేయలేదు? వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, ఆపుతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు మీరు did you bring to the notice of collector? Did you bring to the notice of the collector? అంటే కలెక్టర్ గారు మీ నోటీస్కి వచ్చిందా? ఆర్డీఓ గారు ఎవరు? ఆర్డీఓ గారు టుమారో మార్నింగ్ యూ కండక్ట్ ఎ మీటింగ్ అండ్ ఇమీడియట్లీ దిస్ థింగ్స్ హ్యాస్ టు బి సార్టెడ్ అవుట్. సార్ నాట్ సార్. So this simple coordination meeting and collector can take a decision. ఎమ్మెల్యే గారు కానీ నేను చాలాసార్లు డిస్కస్ చేసిన మీతోని. వీళ్ళు ఇంకోటి మేడం దే కెన్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. విల్ నాట్ స్టోర్ మోర్ దాన్ 0.25 TMC విచ్ వాజ్ అర్లియర్ స్టోరేజ్. ఈవెన్ చెప్పండి, లెట్ దెమ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. విల్ నాట్ స్టోర్ మోర్ దాన్ 0.25 TMC అని చెప్పని. Okay, tomorrow collector garu I need the report day after tomorrow. If what are the remarks of forest people, I will talk to principal CCF. And please be fair and frank. నేను చెప్పినా కదా, you are in a different mode of administration. మీ ఇష్యూ మా ఇష్యూ. మీకు ఏమైనా సమస్య ఉంటే ఇప్పుడే చెప్పండి. మళ్ళా
రేపు పొద్దున పోయినాక ఉమా అని అంటే నేను మళ్ళీ రేపు పొద్దున వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారికి మా సీనియర్ నాయకుడికి ఏం జవాబు చెప్పలేము. ఎనీ అదర్ ఇష్యూస్ అదర్ దెన్ ఫారెస్ట్ సి గారు ఇప్పుడు ఫారెస్ట్ తప్ప మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? మేము 10-15 డేస్లో చేస్తాం సార్. అంటే కొంచెం కాంక్రీట్ వర్క్ ఉంది సార్, సెకండ్ స్టేజ్ కాంక్రీట్ చేసి షట్టర్స్ ఫిట్ చేసేస్తాం సార్. యూ స్టార్ట్ ద వర్క్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ నో ప్రాబ్లమ్ కలెక్టర్ గారు see that and speak to the DFO and see that the problem is being solved. Thank you. And about providing infrastructure also, దాన్ని కూడా మనం ఏ విధంగా వర్కౌట్ చేద్దామో ఆలోచించాలి. ఎందుకంటే మనం 4,000 ఇల్లు కట్టి ఫర్ వాంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ప్రొడ్యూస్ మీరు దయచేసి ఆలోచన చేయండి. లెట్ us see that the 1,600 and that 4,000 ఆల్ హౌసెస్ ఇవాళ ఏదైతుందో చెకించాలనేది ఈ టోటల్ తెలంగాణలో శ్రీధరరావు గారి పోటీ పడి మేము తయారు చేస్తామని చెప్తాను చెప్పండి. అనేది ఇష్యూ. భగీరథ మేడం, భగీరథ ఈస్ ఎ వెరీ గుడ్ స్కీమ్. చాలాసార్లు మా విద్యాసాగర్ సంజయ్ వారు పాప ఎప్పుడు కొట్లాడుతున్నారు. ఇన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వీఆర్ నాట్ ఫైండ్. దేర్ బిగ్ ల్యాబ్స్ ఇన్ ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ స్కీమ్. మీకు ఒకసారి క్లోరినేషన్ చేస్తే ఇన్ఫ్లో దట్ విల్ నాట్ సర్వే ఫర్ మోర్ దెన్ 20 to 30 kilometers. Once that water is flown for 20 to 30 kilometers, chlorination will become zero. It will become raw water. It will become raw water. Even if you give water, if you supply water also, it is becoming raw water. గ్రామాలలో ఏమైపోతుంది, భగీరథ వస్తుంది, తాగడానికి ఏదైతుందో అది ప్రాపర్ యూసేజ్ అనేది లేక అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ మా దగ్గర డబ్బా నీళ్ళు అంటారు సార్. మీరు ఇవ్వడం మాకు తెలియదు. డబ్బా నీళ్ళు అంటే 20 రూపాయలు డబ్బా కొనుకొచ్చుకుంటారు ప్యూరిఫైడ్ వాటర్. నాకు తెలిసి సార్ 99% పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా ఇన్క్లూడింగ్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ ఫర్ సచ్ వాటర్. ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు పెట్టింది మేడం. ఆ 40,000 కోట్లు మనం ఏ విధంగా ఉపయోగిద్దాం? దానికి ఏం సజెషన్ చేసిందంటే మనం బ్లీచింగ్ పౌడర్ కలిపి ఆ మిక్చర్కి ఆ ట్యాంక్ లో దాన్ని కలపాలని చెప్పి ది అర్లియర్ గివ్ సజెషన్ రేట్ ఇష్యూ ఇన్ బ్లీచింగ్. మరి మా వాటర్ ఇక్కడ అయ్యగా ఉన్నారు, అడగండి మేడం. ఈగా ఉన్నారు ఇక్కడ దట్ యు రీస్ వాట్ యు సజెస్టెడ్ ఇస్ ది ఓన్లీ వే ఇస్ బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ కలిపి మిక్చర్ తోటి పైకి ఎక్కి దాన్ని పోయాలని చెప్పింది సార్. జిల్లా పరిషత్ మీటింగ్ ఎమ్మెల్యే, నేను వాళ్ళ ఎమ్మెల్యే. చెప్పండి అది ఎట్లా చేస్తారో చెప్పండి. దాన్ని మరి ఆల్టర్నేట్ చెప్పండి మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఇది ప్యూరిఫికేషన్ చేసినాక కూడా when it is reaching to the overhead tanks, it is being nullified and again we have to clarify that. అది ఎంత ఎఫెక్టివ్ గా, బికాస్ వాటర్ ఈజ్ ఇదే వాటర్ మళ్ళీ తాగడం జరుగుతుంది, వాడుకోవడంలో జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఎలాంటి తేడా వచ్చినా, నెగ్లిజెన్స్ ఉన్న గ్రామ స్థాయిలో కానివ్వండి, మిక్సింగ్ లో కానివ్వండి, ఆ క్వాంటిటీ కానివ్వండి, దెన్ ఇట్ విల్ ఎఫెక్ట్, డెఫినెట్లీ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్. అది సార్ కన్సర్న్ రేస్ చేశారు. ఈ గారు ఇప్పుడంటే మిషన్ భగీరథ వచ్చింది. మిషన్ భగీరథ రాకముందు అర్లీగా ఆల్సో మనకు వెల్స్ కావచ్చు, ట్యాంక్స్ ఇవన్నీ ఉండేవి, పీపీడబ్ల్యూ స్కీమ్స్ ఇవన్నీ. అప్పుడు వాట్ యూస్ టు డు క్లోరినేషనే కదా, గ్రామ పంచాయతీ చేసేది క్లోరినేషనే కదా. అవును సార్, క్లోరినేషన్. వాట్ ఇస్ ద కెమికల్ యూ బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ పౌడర్. You are right and MLC గారు కూడా ఒకటి పాయింట్ చేస్తున్నారు. When we have spent that sort of amount, అంటే point here made is if we have spent that sort of 40,000, 45,000 crores of money, everything should be clear. పాతది ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు అన్నట్టు the same process would have been done. సో ఇప్పుడు ఆ విధంగా కాకుండా చేయాల్సి ఉంటుండే, దానివల్ల ప్రజల్లో కూడా మా లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు, అందరూ కూడా ఫిల్టర్ వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారని వారి అభిప్రాయం. హౌ టు ఓవర్కమ్ ఇట్? ఇప్పుడు 30 kilometers కాకుండా న్యూ టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ ఎట్లా పెట్టే ప్రయత్నం చేయొచ్చో అది ఆలోచన చేయాలి. బికాస్ వీ ఆల్రెడీ స్పెండ్ 45,000. నో వీ కాంట్ రికవర్ ఇట్ బ్యాక్. వీ ఆల్రెడీ స్పెండ్. సో వాట్ నీడ్ టు బి డన్ ఫర్దర్లో పాజిటివ్గా ఏమో ఆలోచన చేద్దామో చూద్దాం. అది
కన్సర్న్ ఆఫ్ జీవన్ ఆఫీస్ అంత పెట్టినా కానీ మనం 30 కిలోమీటర్స్ మళ్ళీ పోయి నిచ్చెనెక్కి మళ్ళీ దాంట్లో చేసే కార్యక్రమం అప్పుడెప్పుడు చేసినాం ఇప్పుడు చేస్తామంటే కరెక్ట్ కాదని అంటాం. Kindly, Honorable Minister, మీరు ఏం సిలబస్ ఎగ్జామ్ తీస్తారు ఏం సిలబస్ డిస్కస్ చేసి అసలు హౌస్ స్కీమ్ ఇస్ అప్రూవ్డ్, హౌస్ స్కీమ్ ఇస్ అప్రూవ్డ్, దే మస్ట్ నో, దే సపోజ్ టు నో, దే సపోజ్ టు నో హౌ దే క్లియర్డ్ ఇట్. Kindly please see that వెంకట ఈవెంట్ వచ్చే 4 మాసాలు మనం సమ్మర్ ప్లీజ్ సీ దట్ వాళ్ళ మేజర్ ప్రాబ్లమ్ విల్ ఫేస్. కాబట్టి దయచేసి అది చూడాలని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ జిల్లాలో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది, ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన విషయం సార్, ప్రభుత్వ భూములు మిగులు భూములు కొన్ని ఉన్నాయి సార్. ఇండస్ట్రీ పరంగా నిరుద్యోగ యువకులకు ఒక మంచి ఆలోచనపరమైనటువంటి ఇండస్ట్రీ తీసుకొచ్చే విధంగా ఇక్కడ మీరు ఒక అడ్వైజ్ చేయాలని చెప్పేసి జిల్లా అథారిటీ కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ చేయాలని చెప్పేసి ఇక్కడ వేదిక పైన పెద్ద జీవన్ రెడ్డి గారిని అందరం కూడా మేము మనవి చేస్తున్నాం సార్. ఎందుకంటే నా ధర్మపురి నియోజకవర్గంలో కూడా నేరేళ్ళ రాజీవ్ హైవే పక్కనే ఉంది సార్. సుమారు 30 నుంచి 40 ఎకరాల మిగిలి భూమి ఉంది సార్. నిరుద్యోగ యువకులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా వేరే దేశాలకు ఉద్యోగాల కోసము చిన్న ఉద్యోగాల కోసం కూడా బయట దేశాలకు కుటుంబాన్ని వదిలిపెట్టిపోతుంటారు సార్. దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతను ఆదుకునే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మనవి చేసుకుంటూ, ముఖ్యంగా సార్ ఒక్కటి పెద్ద ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను మనం తీసుకెళ్ళాము సార్. అక్కడ గోదావరి ఆనుకున్నటువంటి గ్రామాల లోపల ఈసారి దేవుడు చల్లగా చూడకపోవడం వల్ల గోదావరి డెడ్ స్టోరేజ్ ఉంది సార్. ఆ ప్రాంత గ్రామాలంతా కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నేను సి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడాను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్తో కూడా మాట్లాడడం జరిగింది సార్. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చెప్పాడు ఎమ్మెల్యే గారు, విప్పు గారు కొంచెం వాటర్ తక్కువ ఉందని చెప్పి అన్నాడు సార్. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, అదే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన విషయంలో సార్, నా ధర్మపురి నియోజకవర్గం నుంచి గతంలో అంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఓల్డ్ బ్యాగ్ కానీ పైప్ లైన్స్ కానీ ఆల్టర్నేట్గా ఈ మిషన్ లాగా ఏదో డబ్బా నుంచి నీళ్ళు కాకుండా సెకండ్ ఆల్టర్నేట్గానే అడిగాను ఈ గారు ఆర్డబ్ల్యూసీ అండ్ ఆ మిషన్ దగ్గర ఈ గారితో నేను రివ్యూ పెడితే చెప్పినారు సార్. ఆల్టర్నేట్గా వాటర్ సోర్స్గా డబ్బాకు సంబంధించిన ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సార్, ఇక్కడ గోదావరి నీళ్ళు ఉంటాయి సార్, ఇక్కడ నుంచి డబ్బా పోతే డబ్బాలో ఫిల్టర్ అయ్యి మళ్ళీ బ్యాగ్ వాటర్ వస్తాయి సార్. ఆ పరిస్థితి ధర్మపురి ప్రాంతానికి ఉన్నది కాబట్టి సార్ ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే, గతంలో 10 సంవత్సరాల క్రితం ఏ విధమైనటువంటి మన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాయిలు కానీ పైప్ లైన్స్ కానీ గతంలో గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి సార్. కానీ ఏంటంటే మిషన్ పెరిగిన ద్వారా దాన్ని కూడా ఫంక్షనింగ్ లేవు. దానికి సుమారు 3 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే మిషన్ పెరిగిన సంబంధించిన వాళ్ళు నాకు ఇచ్చినారు సార్. అది కూడా పరిశీలన చేయాలని చెప్పి సందర్భంగా నేను మంత్రి గారిని కోరుకుంటూ, ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించిన అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మనందరం కూడా నూతన ప్రభుత్వానికి కష్టపడి ఇరిగేషన్ పరంగా కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు ఏదైతే నూతన ప్రభుత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చే అడ్వైజరీ విషయంలో కానీ మేమందరం కూడా శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఈ 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాల విషయంలో సార్ మేము ప్రతి ప్రజాపాలనలో ప్రతి గ్రామంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రజలు పెద్ద ఆశతో నమ్మకంతో మనకు అప్లికేషన్ ఇచ్చడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, సాధ్యమైనంత వరకు కూడా వాటి ఆలోచనలో కూడా ముందుకు రావాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అది అర్లీ వాజ్ అదొక డెమాన్స్ట్రేషన్ ఫార్మ్. అందులో పార్ట్ ఆఫ్ ల్యాండ్ మేము టేకింగ్ ఫర్ దిస్ అగ్రికల్చర్ మార్కెట్. స్టిల్ ఇట్ ఇస్ అబౌట్ 72 acres ఆర్ లెఫ్ట్. పక్కనే మా మ్యాంగో మంటుంది కూడా అక్కడ మ్యాంగో ప్రాసెస్ తీసుకురాగలిగినట్టయితే బాగుంటుంది. ఎట్లా చిటాపడి కానివ్వండి చర్యలు బోత్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ వేరెవర్ ఇట్ ఇస్ సూటబుల్ అండ్ వేరెవర్ ఇట్ కెన్ బి వర్క్డ్ అవుట్. మన ఉన్నటువంటి వ్యవసాయ ఆధారితంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలిగితే అటు పారిశ్రామికంగా కార్మికులు ఉపయోగపడుతుంది, రైతాంగానికి కూడా దోహదపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ జగిత్యాల జిల్లా హార్టికల్చర్ అంటే బేస్ ఈజ్ ఓన్లీ మ్యాంగో. కాబట్టి మీరు మ్యాంగో ప్రాసెసింగ్ ఇక మనకి పెట్టుకోగలిగినట్టయితే విల్ బి హెల్పింగ్ అవుట్ దిస్ జగిత్యాల ఫార్మర్స్ వెరీ మచ్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లోర్ సచ్ పాసిబిలిటీ ప్లీజ్. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ explore. If there is tomorrow, we are committed for Nizam Sugar Factory.
Yes, sir. 101% we are committed to revive the Nizam Sugar Factory. So we are just starting the process. Cabinet subcommittee కూడా ఏర్పాటైంది. అది తొందరలోనే ఒక నిర్ణయానికి వచ్చి ఏదో విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో దానికి సంబంధించి యాన్సిలరీ అవసరమా, వాల్యూ ప్రాపగేషన్లను పెట్టొచ్చా, పెడితే ఏం చేయొచ్చు, ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్ టు డాక్టర్. సో మై పాయింట్ హియర్ ఇస్ వీ విల్ డూ జస్ట్ లైక్ దట్. ఐ ఆల్సో ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్. సో మనం ఒక ప్రోయాక్టివ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి తీసుకురావాలి. క్లస్టర్స్ అంతా డెవలప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఆఫ్టర్ దిస్ ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్ విల్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, న్యూ థింకింగ్. వీ వాంట్ టు రెవల్యూషనరైజ్ టోటల్ సిస్టమ్ కింద నుంచి, అగ్రేరియన్ దగ్గర నుంచి. సో దాంట్లో ఇప్పుడు మ్యాంగో యాజ్ లాట్స్ ఆఫ్ పొటెన్షియల్ ఇక్కడ కూడా. అక్కడ ఏముంటుంది, ఆ పక్క నిజామాబాద్కి ఏం అవసరం ఉంటుంది, అక్కడ ఏం పెట్టుకోవచ్చు, లేకుంటే దగ్గరలోనే ఏం పెట్టుకోవచ్చు, ఏం యాన్సిలరీ పెట్టుకోవచ్చు, లేకుంటే ఏది మేజర్ ఫ్యాక్టరీ ఉంది విచ్ ఇస్ నాట్ రియలీ కమ్యూటబుల్ లేకున్నా కానీ, ఎయిర్పోర్ట్కి దగ్గర లేకున్నా కానీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు లేబర్ ఉపయోగించవచ్చు. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, రీసెర్చ్ చేయొచ్చు కదా. Sure, sir. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వై వీఆర్ నాట్ టేకింగ్ అప్? One incubator ఇస్తాం సార్, అండ్ ఫర్దర్ వై వీ హ్యావ్ నాట్ ఇట్ డన్? వాట్ వాజ్ ద ప్రాబ్లమ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ వన్. ఇప్పుడు మీరు చెప్పండి అతనికి ఎవరికి. యా, ఐ వాంట్ ఎవ్రీ డే ఏం చేస్తున్నారు ఇండస్ట్రీకి, ఒక ఎకరం భూమి తీసుకుంటున్నారా, ఏం చేస్తారు, ఒకటిగా తీసుకొని పెట్టి లాభం లేదు. వీఆర్ నాట్ రియల్ ఎస్టేట్ కంపెనీ టు పుట్ అండ్ అప్రిషియేట్ ఇట్. కొద్దిగా చూసి మీరు ఇమీడియట్గా గివ్ సజెషన్స్ as a senior. regarding this mango, sir, the pulp and this jelly type of things they are doing, sir, and they are exploring the possibility of exporting the things, sir. Exporting is one, mango pulp is one అంశము, mango అంశము, processing అంశము, cold storage అంశము. The different things where we have to unite. Food processing zones better. Food processing zone కింద ఇది తీసుకోవచ్చు, అక్కడ కూడా తీసుకోవచ్చు. Totally. What is the major crop ఇక్కడ? The latest technology ఉపయోగించుకొని ఎక్స్పోర్ట్ ఏం చేయొచ్చు? No, you have to explore it. Yes, sir. Sit with the concerned department. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది. Sit with these people. You suggest them and I need a report on this. Both. Thank you, sir. Things will be moving. రైస్ మిల్ కూడా ఉండవు ఇక్కడ. సారీ టు సే, అసలు ఈ జిల్లాలో నేను కూడా చూస్తాను, రైస్ మిల్ కూడా ఉండదు. చాలా తక్కువ. లేటెస్ట్ రైస్ మిల్స్ సంబంధించి ఏ విధంగా తీసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అవి ప్రతిపాదన చేయాలి. ప్రాసెసింగ్ జోన్ పెట్టాలా, నథింగ్ హ్యాపెన్స్. స్పెషలైజ్ జోన్ పెట్టచ్చు. 200 acres అంటే నాట్ ఎ స్మాల్ ల్యాండ్. జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసి అండ్ అగైన్ బిఫోర్ 39 lakhs వచ్చేసి ఇప్పుడు టోటల్ గ్రాస్ సార్ ఇంక్లూడింగ్ మహాలక్ష్మి సార్ 51 వస్తుంది. నెట్ వచ్చేసి 29 lakhs వస్తుంది సార్. అంటే ఫేర్ పెయిడ్ ప్యాసింజర్స్ 29 lakhs పర్ డే వీఆర్ ఎర్నింగ్ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ సార్. సో ఇట్స్ అది అప్పర్ స్ట్రీమే కదా? ఎస్ సార్, ఎస్ సార్. అండ్ అగైన్ వీ హ్యావ్ 232 buses సార్ ఇన్ ద జగిత్యాల డిస్ట్రిక్ట్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ ప్యాటర్న్స్ పెరిగిన తర్వాత, ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత ఉన్న బస్సులు సరిపోవట్లేదు సార్. ఆల్రెడీ మేము ఒక 50 buses జగిత్యాల డిస్ట్రిక్ట్కి 3 డిపోలు కలిపి 50 buses అడిషనల్ కావాలని ప్రపోజల్ పెట్టాము సార్. సూన్ విల్ ఎక్స్పెక్ట్ ద బసెస్ సార్. ఆ 50 buses కనుక మనకు యాడ్ అయితే డెఫినెట్గా జగిత్యాల జిల్లా యొక్క కొత్త కొత్త రిప్రజెంటేషన్స్ అన్నిటి కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి ఉంటాం సార్. అండ్ అగైన్ న్యూ రిక్రూట్మెంట్ కూడా మేము ప్రాసెస్ చేశాం సార్. అండ్ అగైన్ 50 buses కనుక అడిషనల్గా వస్తే కండక్టర్ డ్రైవర్స్ కూడా అవసరం ఉంటారని చెప్పేసి అని దానికి కూడా హెడ్ ఆఫీస్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ సార్. భద్రాచలం బస్ బంద్ చేసిండ్రు, అయోధ్యకు రైలు వేస్తున్నారు, రామాలయకు భద్రాచలం బస్ బంద్ చేసిండ్రు అని చెప్పి బాధపడుతున్నారు. సార్ సారీ టు ఇన్ఫార్మ్ సార్, అయితే యాక్చువల్గా ఏంటంటే సార్ ఈ ఫ్రీ ట్రావెల్ ఉంది కాబట్టి అని చెప్పేసి అని మనకున్న ఎక్స్ప్రెస్ కంటెంట్ ఓన్లీ 100 buses సార్, ఆర్టీసీ బస్సెస్. ఆ బస్సెస్తో మనము సఫిషియెంట్గా ఇవ్వట్లేదు సార్. అందుకోసం మన ఇంట్రెస్టెడ్ బస్సెస్ అనేది లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అనేది మేము టెంపరీగా క్యాన్సిల్ చేసేసి కొత్త బస్సులు వచ్చేంత వరకు వాటిని ఈ షార్ట్ డిస్టెన్స్ రూట్లలో పెట్టేసి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇది టెంపరీ సార్.
అండ్ అగైన్ మాకు న్యూ బస్సెస్ వచ్చిన తర్వాత రీస్టోర్ చేస్తాం సార్. న్యూ బస్ ఫస్ట్ 4,000 people in our conference. They all come to me multiple times. And honestly, I've even asked them, me, etla change cheyandi, మీ income ఎంత slow అయిందని. Really sad state లో ఉంది సార్ actually. I mean, if we could address, because మనం ఏదైతే అంతకుముందు అనుకున్నాం మనం అందరికీ ఆటో వాళ్ళకు కూడా డబ్బులు ఇద్దామని, if we could start addressing it at the earliest, we will be actually taking care of a ఫ్యామిలీని మనం అనుకున్న అంతకుముందు 12,000 ఏదో అది అట్లీస్ట్ ఫ్యామిలీ. డాక్టర్ వైల్ వి లైక్ అందుకోసమే సంవత్సరానికి 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో మేబీ ఇన్ ద బడ్జెట్ ఇఫ్ యూ విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ లిటరలీ పుట్ ఇట్ టు డెఫినెట్లీ యువర్ సజెషన్ ఇస్ అప్రిషియేటెడ్. విల్ టేక్ ఇట్ టు ఇది మాత్రం జీతం ఇది మాత్రం జీతం అమ్మ ట్రైన్ పెట్టకండి. కూడా 4 లక్షలు పంపులు వేయించిన, బేరింగ్ వేయించిన అన్ని నడుతుండే. రోల్ చేసేది విజయ ఎలక్ట్రికల్ సార్. సర్పంచమ్మ కట్టం కూడా గంగానూరు ఓట్ల కార్డు ఉన్నది. అయ్యో సర్పంచమ్మ కట్టం. ఓకే సార్. ఆడబ్రా ఉన్నది మాట్లాడిన ఇప్పుడు గట్టి కొట్టినా మనకి ఇప్పుడు గట్టి కొట్టినా వరకు మళ్ళీ కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే సార్ ఉన్నారు. నాన్ వెజ్ తినలేదు. ఇక్కడ ఆపరేటర్ ఎవరు ట్రక్ వచ్చిందా అందరూ చూసుకుపోతాం. ఇవాళ 70 లక్షలతోటి ఇవాళ పాత నిధులే కొత్తవి కాదు, అప్పటి టెండరే. ఈ ప్రభుత్వం వచ్చాక చేసింది కాదు, అప్పటి టెండరే. అప్పుడే పనులు మొదలైనవి. తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం. ఓట్లు ఒకసారి వస్తాయి రావు అది వేరే విషయం, కానీ ప్రజలు కూడా ఆలోచించాలి. మీరు ఇవాళ ఊర్లోకైనా అట్లీస్ట్ ఉన్న 10-20 మంది రైతులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఇప్పుడు మన సంజయ్ సార్కి ఎందుకు తక్కువ ఇచ్చుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. మా చెల్లె రూపాయి ఇచ్చిందా? 10 రూపాయల కోసం జైతాల కత్తురు కొట్లాడేందుకు ఏది 10 రూపాయలు పెంచమని చేసిన పనికి. అటువంటిది కూర్చునే కాడ 2,000 వచ్చినాయి. మరి రేపటి నాడు 2,500 చేస్తామన్నారు, 4,000 చేస్తామంటున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం. ఇక రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామన్నారు ఎకరానికి. అన్నీ కూడా తప్పకుండా చేయాలని ఆశిస్తున్నా. మనకు వచ్చినట్టు కరోనా రావద్దు, పైసలు లేకుంటే ఇబ్బంది అయింది. ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, సర్కారుకు పైసలు బాగా రావాలి. వచ్చి అవన్నీ మళ్ళీ రైతులకు రైతు బంధు, రైతు బీమా ఎట్లయితే మనం అన్నామో ఇంటింటికి బీమా కావాలి. దాంతోపాటుగా పెన్షన్లు 4,000 కావాలి, రైతు బంధు 15,000 కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ, ఈ కరెంటు కూడా మళ్ళీ అత్తదా పోతుందా అని ఉండకుండా నిరంతరం కరెంటు కూడా ఉండాలి. అట్లా మంచి జరగాలని మనం భగవంతుడు ప్రార్థిస్తాం. దురదృష్టం కరోనా వచ్చి ఒక్క మనకే దెబ్బ కొట్టలేదు, ప్రపంచం అంతా కొట్టింది. కానీ ప్రజలు ఆలోచించలే. ఆ 2 ఏళ్ళు దెబ్బతిన్నది, ఆలోచన చేయక ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఇండ్లు అన్నీ అయిపోవు. బీదవాళ్ళ గృహలక్ష్మి పథకం అది. ఇప్పుడు 5 లక్షలు ఇస్తామంటారు, దళితులకు 6 లక్షలు ఇస్తామన్నారు. మన దళిత బంధు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తామన్నారు.
ఇవన్నీ ఉన్నాయి పథకాలు. మన కళ్యాణ లక్ష్మి అంతకుముందు 200 రూపాయలు ఇవ్వాలి, మన లక్ష్యతే ఏంటో తులం బంగారం ఇస్తాను, అన్నీ కూడా ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. పైప్ లైన్ పలిగిందన్నారు, అవన్నీ కూడా చేద్దాం. కాలువ కూడా చేసేది ఉన్నది, తప్పకుండా ఇవి వెన్నంటి ఉంటా. ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, కొందరు రైతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎండాకాలం కూడా మంగళ చెరువు నిండే విధంగా నేను చూసిన మీ కాలువల మరమ్మత్తు కూడా ఉపాధి హామీలో చేస్తూ నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద కూడా దగ్గరుండి కూడా చేయించిన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే జైత్యాల కూర్చొని కాదు, కాలువ ఎస్టీ కాలనీకి వెళ్ళి పోయేదాన్ని కూడా వచ్చి పరిశీలించి అధికారులకు చెప్పినాం. కాలువలు ఆడికెళ్ళి సాగు చేయించిన ఉపాధి హామీలో. ఈ రకంగా ముందు కూడా మీ మధ్యలోనే ఉంటాం. ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎట్లా పని చేయాలనో చేయించాల్సిన తెలిసిన కుటుంబంకి వెళ్ళి వచ్చిన. ఇంతకుముందు నేను చెప్పినట్టు 85లో మా తాత ఎంపీ గెలవగానే కాంగ్రెస్కి వెళ్ళి గెలిచేటప్పుడు కాబట్టి సొంత చెల్లె బిడ్డ వెంక బిడ్డ మన నాకే అప్పటికెళ్ళి నేను చూస్తూ ఉన్నా. ఇవాళ మీరున్నారని కాదు, జీవారెడ్డి గారి సమక్షంలో మనం చెప్పిన ఇందిరామీలు అంటే అసలు చిత్ర ఇందిరామ్మ బతుకున్న నాడు అప్పుడు ఇండ్ల మంత్రి బట్టాన్ శ్రీరామూర్తి వచ్చి ఇండ్లకు పునాదులు వేసిర్రు, అంతరామగడ కట్టినాం, మా జాగానే ఇచ్చినాం. అప్పటికెళ్ళి చూస్తున్నాను నేను. దురదృష్టం మన 2 ఏళ్ళు కరోనా వచ్చి పైసలు లేకుంటాడు, ఇవన్నిటితో కొంత ఇబ్బంది అయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కాలువల విషయాలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, చెరువులు తవ్వుడు కావచ్చు, రైతు బంధించుడు కావచ్చు, 24 గంటల కరెంట్ వచ్చేందుకు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు రావద్దా? అడిగిన ఇవ్వాలంటే ఇవ్వతుందా? ఆనాడు ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, చీకట్లు ఉంటున్నాడు, ఎందుకంటే మన దగ్గర కరెంట్ లేదని. కానీ ఇవాళ చీకటి కాదు, ఇంతకింత కరెంటు వాడడం తయారయ్యేటట్టు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టారు. భద్రాద్రి అని, కొత్తగూడెం దగ్గర, మిర్యాలగూడ దగ్గర అన్నీ పెట్టడం జరిగింది. అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా ఉంటుంది. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, నిరంతరం కరెంటు కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం వల్ల రైతు జీవన విధానం మారింది. ఆలోచన చేసుకోండి. ఒకనాడు తెలంగాణకి ఇలా వీడి రావాల్సి వస్తుండే మోటార్ వచ్చిన రోజులు జ్ఞాపకం లేవా? మరి 3-4 ఏళ్ళకి ఇలా వస్తున్నారు మీరు రాత్రిపూట. ఆనాడు గంగోడు దగ్గర మీరు రాలేదా రాత్రిపూట? మరిగా కలబలి మాటలు ఇన్ని మాటలు అంతరి 350 ఓట్లు ముచ్చుతున్నాను నేను మంగళకాడ. ఎప్పుడైతే అడిగినా తప్ప ఈ 350 ఓట్లు ఒక చిన్న మచ్చ కూడా లేదు. దీన్ని ప్రభుత్వాలు వేరైనా కూడా వారు కాపాడారు కనుకనే వీళ్ళ ఒక 1000 కోట్ల ఆస్తి అభివృద్ధి అనేది మనకు ఇటువంటి ఎవరికి కూడా కనిపించాయి. మనం చూసిన 5-10 కిలోమీటర్ల దూరం ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్, కానీ మనకు వద్దు మన దరూరు ప్రాంతం ఇది వారి సొంత అభివృద్ధి అని మనం చెప్పక తప్పదు. అలాగే మా దరూరు గ్రామాన్ని సార్ మీరు 40 ఏళ్ళలో మీ సంతూరు లెక్క చూసుకున్నందుకు సంతోషం సార్. చాలా మీరు ఓడిపోయినందుకు బాధ ఉన్నది సార్, కానీ మీరు పెద్ద మనసుతో మాకు పార్టీలకు ఆహ్వానించినందుకు సంతోషం సార్. ఏదున్నా రాబోయే ఏ ఎలక్షన్లో అయినా మీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా కష్టపడి మా దరూరు గ్రామాన్ని మీరు మరింత అభివృద్ధి చేయాలి సార్. మా రైతాంగానికి కానీ కొద్దిగా నిరుపేదలకు కొన్ని చిన్న ఉన్నాయి సార్, మీరు చేస్తారని నేను ఆశిస్తూ ఈ మా దరూరు నా ఇంటి ప్రజలే నాకు 20 ఏళ్ళ నుంచి నాకు పదవి ఉన్నా లేకున్నా కూడా నా వెంట ఉన్నారు. నేను కూడా మీ వెంట ఉన్న ఆపదకి సంపదకి ఏదైనా కూడా రాబోయే రోజులలో కూడా మేము మనందరం ఒక కుటుంబ సభ్యులలో కలిసిమెలిసి ఉండి సార్తో ఏ అవసరం ఉన్నా కూడా మన దరూరుని అభివృద్ధి చేసుకుందాం. సార్ కూడా మన అందరం తోడుగా ఉందామని కోరుకుంటూ మన పెద్దలు మాజీ సర్పంచ్ మల్లేశం తాత గారు, మాజీ ఎంపీటీసీ భువన గారు, కాజేలి గారు, పుచ్చిరాజన్ గారు, పెద్దలు మధుసూరరావు సార్ గారు, మన మల్లేష్ గారు, అఖిల్ గారు, శివ గారు,
వీళ్ళందరూ కూడా నన్ను చాలా రోజుల నుంచి ప్రోత్సహించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బాలశ్రీ గారు ఇవన్నీ కూడా ఏదైనా పేరు పెట్టి అనడానికి అన్యతగా భావించద్దు. అందరూ కూడా నా కుటుంబ సభ్యులు. మీ వేళలను మీ అందరికీ అందుబాటులో ఉంటాయి కోరుకుంటూ అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళు కూడా మా కూలి ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా మా జీవనం కొనసాగుతుంది, ఏ విధంగా మా పిల్లలు చదువులు చెప్పిస్తాం, ఏ విధంగా పైకి పోగలుగుతాం ఆలోచన ఉంటారు తప్ప ఇతరత్ర ఏ విధమైనటువంటి యొక్క వేరే ఆలోచన వరకు ఉండదు. చెప్పండి. అదే ధరువులు కూడా చెప్పంటూ నేను శీల మల్లేశ్వర సర్పంచ్ చిన్నప్పటికీ చెప్పంటూ నేను ఎందుకంటే తాత మనోడిద్దరు పోటీ పడ్డాలి. అప్పుడు తాత మనోడు పోటీ పడితే ఎక్కడ పెద్ద మనిషి కాబట్టి మల్లేశ్వరం సర్పంచ్ అది ఇద్దరు ఒకటే ఇల్లు, ఒకటే ఇల్లు. వేరే వాళ్ళు ఎందుకు రాని వాళ్ళిద్దరు పోటీ పడ్డా. నాకు ఈ కుటుంబంతో నాకు ఇబ్బంది కాదు, అనుబంధం చెప్పంటున్నా. నేను ఏ మల్యాల పంచాయతీ సమితి చెప్పాను. నేను ఈ శీలములతో ఎదుగుతూ నాకు అప్పటికెళ్ళి కుటుంబంతో అనుబంధం ఉందని చెప్పండి. రైతు కుటుంబాలు కాబట్టి చెప్పండి. ఈ గ్రామం ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామమే. ఊరు సొరుదలో ఏదైతుందో ఉన్న గ్రామాన్ని చూస్తారు. ఆ ఊరు చూసి ఏదైతుందో ఈ నియోజకవర్గం పర్లేదు బేస్ ఉందని చెప్పారు. కాబట్టి ధరుణ్ ఏదైతుందో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాలని ఒక భావన తలంపుతో ఏదైతుందో నేను ధరువును కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పండి. ఈ గ్రామానికి కల్పించిన రోడ్డు సౌకర్యం వాస్తవంగా ఇవి అనుకుంటా అలాగే అయ్యే పనులు అలాగే చెప్పంటున్నాను. నేను అదృష్టం కొద్ది ఆర్ఎండ్బి మంత్రి అయినా. మంత్రి కావడం వేరు, ఆ మంత్రిగా బాధ్యతల నిర్వహణలో ఏదైతుందో నా ప్రాంతం నేను ఏం చేయగలుగుతా. బహుశా నేను అనుకున్నప్పుడు ఈ గ్రామస్తులు ఎవరు కూడా నరసింగాపురం కానీ ధరుడే కానీ ఈవెన్ అంతర్గామ కానీ ఈ కెనాల్ బైపాస్ రోడ్ ఎత్తుగా చెప్పిన ఎవరు అనుకోలేదని ఎవరు అడగలేదు. అనుకున్నారా మీరు ఎవరన్నా? భవిష్యత్తులో జగిత్యాలపై వాహన రద్దీ తగ్గాలి. నా ప్రధాన ప్రేమ ఆలోచన చేసిన జగిత్యాలపై పట్టణంపై వాహన రద్దీ తగ్గాలి. పట్టణంపై వాహన రద్దీ తగ్గాలి. ఏం చేయాలంటే బైపాస్ అయ్యాలి. ఇలా బైపాస్ కొత్త రోడ్డు వేయాలంటే సమస్య భూసేకరణ. మనం గమనిస్తున్నప్పుడు కరీంనగర్ రహదారి ఏర్పాటు చేయడం అని చెప్పారంటే భూములు కోల్పోయే వాళ్ళకి ఏదైతుందో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలియదు కాదు. ఏ విధమైన భూసేకరణ లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో నిర్మాణం చేసిన కాలువలకు అనుసంధానంగా ఉన్నటువంటి యొక్క ఆ కాలువకుంటే అనుసంధానం కూడా రోడ్డు దాంతో ఏదైతుందో ఆ తాటిపల్లికి వెళ్ళి ఏదైతుందో మన అంతర్గామ మీదకి వెళ్ళి ధరూరుకి వెళ్ళి నరసింగాపూర్కి వెళ్ళి ఏదైతుందో గొల్లపల్లి తిమ్మాపూర్కి వెళ్ళి ఏదైతుందో మన ధర్మపురి రోడ్డు దగ్గర కలిపి చెప్పండి. ఆ పొలాస కాలేజ్ అదే ధర్మపురి రోడ్ పొలాస కాలేజ్ దగ్గర కల్పించమని చెప్పండి. ఎవరు కూడా ఊహించలే అసలు ఈ రోడ్ ఇట్లా అవుతుందని చెప్పని. కొంతమంది అందరూ అప్పుడు అన్నాడు, అరే గిట్టెందుకు చేస్తుండే ఇక రాజరాజ్యకి ఎంత మంచిగా కదా అని చెప్పాలి. నాకు కూడా స్వార్థం ఉంటుంది, నాకు కూడా ప్రజలతో స్వార్థం ఉంటుంది. రాజారం అప్పుడు జగిత్యాలు ఉన్నప్పటికీ కూడా ధరూర్ అనేది ఈ నియోజకవర్గ పునర్విభజన బాగా జగిత్యాలకు వస్తుంది. ఆ చేసేది ఏదైతే ధరూర్ దిక్కు చేస్తే ధరూర్ గ్రామానికి భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పని నేను ధరూర్ దిక్కు తర్వాత దిక్కేసాను చెప్పంట. వీళ్ళు ఇతరత్ర రోడ్లే కానీ వీళ్ళ కమ్యూనిటీ భవనాలు చెప్పంటున్నా మా దళితులకు ఏదైతుందో ఆనాడు స్వర్గీయ ఇంద్రమ్మ మరి చనిపోయి ఏ లోకాలు ఉందో కానీ వీళ్ళు నిరుపేద వర్గాలు ఇల్లు లేనటువంటి ఎవరు ఉండకూడదు అనే భావన తలపుతోని ఇంద్రమ్మ గృహ నిర్మాణ సముదాయ నిర్మాణం చేయాలని చెప్పని భూసేకరణ చేసి ఇంద్ర నిర్మాణ కార్యక్రమం తలపెట్టిందని చెప్పంటున్నారు. ఇవాళ మన ధరూర్ గ్రామంలో ఉన్నట్టు అంబేద్కర్ కాలనీ ఏదైతుందో ఇంత మంచి కాలనీ ఎక్కడ లేదని చెప్పంటున్నాను నేను. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టినటువంటి యొక్క కాలనీ మన ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీ అని చెప్పంటున్నాను. దాని తదుపరి నాకు అవకాశాలు వచ్చినాయి. ఇల్లు లేనటువంటి వారికి అందరికి ఇల్లు మంజూరు చేసుకునే అవకాశం ఇచ్చే అవకాశం వచ్చింది. ధరలు ఎక్కువ ఇల్లు లేని ఉన్నా కట్టుకోండి అని చెప్పి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని చెప్పింది. చెరువుగడ్డ దగ్గర కూడా ఏం చెప్తుందో గుడి దగ్గర కూడా కొన్ని ఇల్లు పాత ఎస్సీ కాలనీ అనుకుంటా అక్కడ నిర్మాణం చేసి కూడా చేసి చెప్పంటుంది.
ప్రభుత్వం మొదటి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గెలిచింది 2014లో. అప్పుడు నాకు 400 ఇండ్లు ఇచ్చిండ్రే. 400 ఇండ్లు ఇచ్చి ఏదైతుందో ఎక్కడ ఏ గ్రామంలో మీరు ప్రతిపాదించారని చెప్పాను. 200 ఇండ్లు జగిత్యాల పట్టణంలో ఇచ్చిన వీళ్ళు 200 ఇండ్లకి ఏదైతుందో 20 ఇండ్లు మన ధరువులు ఇచ్చిందని చెప్పారు. అప్పుడు కూడా ఏదైతుందో ధరువులు ఇచ్చిన 20 ఇండ్లు. అంటే నేను ధరువుకు ప్రాధాన్యత చెప్తున్నాను చెప్పండి. ఎన్నడూ కూడా నేను ఎక్కడున్నా ధరువులు అంటే ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గంలో చేపట్టబడేటువంటి ఏ అభివృద్ధి అయినా కానీ ధరువుడికి వెళ్ళి ఆరంభించి చేయాలని భావన తలపుతో నేను ముందు వెళ్ళి తప్ప ఇంకోటి కాదు అని చెప్పి అంటుంది. అందువల్ల జగిత్యాలలో ఇప్పుడే ఇప్పుడు పేర్కొన్నట్టు సురేందర్ ఈ కార్యాలయము జగిత్యాల ఏదైతుందో ఇంత మంచి పరిపాలన కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చెప్పండి. సిరిసిల్ల పోయి ఊడుండి చెర్ల కట్టిండు కలెక్టరేట్. సిరిసిల్ల చెర్ల కట్టింది అని చెప్పి అంటున్నా. మనం ఒక్క వారికి ఏదో మొత్తం కలెక్టర్ అంతా మునిగిపోయింది, చేపలు పట్టింది. నిజామాబాద్ ఏదైతుందో మొత్తం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఒక కలెక్టరేట్ ను ఒక 5 కిలోల ఆవులే పట్టుకుపోయి కట్టింది. ఎందుకు కట్టినో ఆలకే కాదు, నాకైతే తెలియదు. ఆడపోయి చెర్లే కట్టింది. అంటే చెర్ల చిక్కమూలు ఏదైతుందో ఆ కట్ట తీసేది అయిపోయి ఆగా ఉంటాయి కదా. కానీ ఏ విధంగా నిలుస్తాయనేది కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వం. కానీ జగిత్యాల ఏదైతే నా గర్వం ఉందని చెప్పట్టున్నా. నేను ఇప్పుడు మనిషి ప్రజా జీవితం సత్యదాకా ఉండడే, కానీ ఆయన జీవిత కాలం తదుపరి కూడా జనం ఏదైతుందో ఆయన గుర్తు పెట్టుకోవాలి. రేపు నేను ఉన్నా లేకున్నా ఏదైతుందో జగిత్యాల ఎన్నడూ ఇంకా 50 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు ధరుడు క్యాంప్ స్థలం కాపాడబడగలిగింది అని అంటే పలా జీవనరెడ్డి ఎమ్మెల్యే ఉండుతో ఏదైతుందో పలా జీవనరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదో కంచెకాడ కావలు ఉన్నట్టు అని చెప్పి అంటున్నారు. 4 పేపర్లు వచ్చి మాకు జాగ్రత్త కావాలన్నారు. అందరు పేపర్లో భయపడతారు, నేను కూడా భయపడతాను. ఎందుకంటే తెల్లారి వార్త పేపర్లు రావాలి, నాకు మంచి వార్తలు రావాలని చెప్పడం పేపర్లకు వాళ్ళు మెప్పు పొందాలి. నేను చెప్పిన ఇక్కడ ఒక్కళ్ళు అడబెట్టనిస్తే ఇది ఆగేది కాదురా నాయన, అందరూ కావాలని చెప్పాను. నేను కట్ అయిన అందరితో కట్ అయి ఎందుకంటే అయినా ఏనాటికైనా ఇక్కడ జగిత్యాలకు భవిష్యత్ అనేది ఈ ధరుడు క్యాంపుతో ఉన్నది. దీన్ని కాపాడే బాధ్యత ఒక ప్రజాప్రతినిధి నాపై ఉందని చెప్పి దాన్ని కాపాడని చెప్పండి. అంటే ప్రభుత్వ ఆస్తులు అంటే అట్లేని అంటున్నా. ఇవాళ జగిత్యాల రామాలయం ఉన్నది ఎడ్లంగడి, మీకు తెలుసు చాలా మందికి ఎడ్లంగడి. అది ఎంగడ రామాలయంలో చిన్నప్పుడు ఏదైతుందో మేము బడి పిల్లలు పోతున్నప్పుడు చెరువు కట్ట ఉండి అక్కడ ఆడుకుంటున్నామని చెప్పి అంటున్నాం. దాన్ని కూడా ఆక్రమించాలని చెప్పి కొంతమంది భూ కబ్జాదారు ప్రయత్నం చేశారు చెప్పండి. రామాలయం భూమి ఆక్రమణ గురి కాకుండా నిలబెట్టగలిగానే రామ మందిరం ఏదైతుందో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా రాముడు జన్మించినటువంటి యొక్క అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా జగిత్యాల ఎడ్లంగట్లో రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి ఆ స్థలాన్ని కాపాడగలిగానని చెప్పంటే నాకు నిజంగా శ్రీరామచంద్ర ప్రభువుకు నేను ఇంతో సేవ చేసుకున్న